ఎస్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాసేపటి క్రితమే హీరో అల్లు అర్జున్ అతని నివాసం నుంచి బయలుదేరడం మనం చూసాము. మరి కాసేపట్లో హీరో అల్లు అర్జున్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోబోతున్నట్లుగా మనం చూసాము. హీరో అల్లు అర్జున్ తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా అండ్ అలాగే మామ చంద్రశేఖర్ కూడా బయలుదేరడం మనం చూసాము. సో లీగల్ టీమ్ తో ప్రాపర్ లీగల్ టీమ్ తో అల్లు అర్జున్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ పవన్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి, హీరో అల్లు అర్జున్ ఇప్పుడు ఆయన నివాసం వద్ద నుంచి బయలుదేరడం మనం చూసాము. మరి కాసేపట్లో చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో అక్కడ ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీస్ అధికారులు. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రానున్నారు. అయితే అల్లు అర్జున్ తో పాటు తండ్రి అల్లు అరవింద్ తో పాటు అతని మామ వీరు ముగ్గురు కలిసి ఒక కారులో, మరోవైపు లీగల్ టీం మరొక కారులో కూడా బయలుదేరిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. దాదాపు గంటకు పైగా కూడా లీగల్ టీం తో కూడా చర్చలు జరిపారు. పోలీసులు అడిగిన క్వశ్చన్లకు ఎలా సమాధానం చెప్పాలి, ఆ రోజు సంబంధించిన ఇష్యూ సంబంధించి ఆ సమాధానాలు ఏ విధంగా ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా లీగల్ టీమ్ తో కూడా ఇప్పటికే చర్చలు కూడా జరిపారు. మరోవైపు చూస్తే హైకోర్టు కూడా 4 వారాల పాటు కూడా ఒక మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. దాని తర్వాతనే దీనికి సంబంధించి పోలీసులు మరోసారి ఒక నోటీసులు జారీ చేసిన నేపథ్యం నోటీసులు ఇచ్చిన తరుణంలోనే మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడికి చిక్కడపల్లి పిఎస్ కూడా రానున్నారు. మరోవైపు చిక్కడపల్లి ప్రాంతాలు మొత్తం కూడా పోలీస్ స్టేషన్ యొక్క తదితర ప్రాంతాల్లో భారీ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. భారీ గేట్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా ఆ పోలీసులు భారీగా బలగాలు కూడా మోహరించారు. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా సంధ్యా థియేటర్ సంబంధించిన ఇన్సిడెంట్ లో ఆ పోలీసులకు ముందే తనకు పర్మిషన్ ఉందనేది మాత్రము ప్రధానంగా ఇందులో అతను ఆ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే పర్మిషన్ ఎవరిచ్చారు, పర్మిషన్ సంబంధించిన కాపీ ఆ యొక్క దీనిపైన కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము దాదాపు పైగానే వీడియో సంబంధించిన రికార్డు కూడా రికార్డ్ చేశారు. అల్లు అర్జున్ సంబంధించి కూడా వీడియో రికార్డు ఎవిడెన్స్ కూడా తీసుకుంటారు. కాబట్టి వీడియో రికార్డు ఎవిడెన్స్ కూడా తీసుకుంటారు. కాబట్టి ఇవంతా కూడా ఒక ప్రత్యేకంగా యొక్క క్వశ్చనింగ్ చేసేందుకు కూడా సెంట్రల్ జోన్ డీసీపీ కూడా ఇప్పటికే పిఎస్ కూడా వచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే టీం కూడా అల్లు అర్జున్ కూడా వారు చెప్పిన ప్రశ్నలను ఎలా దాటి వేయాలి, దానికి సంబంధించి కూడా పోలీసులకు సంబంధించిన ఒక సంభాషణ ఏ విధంగా జరపాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది మాత్రము ప్రధానంగా లీగల్ టీం కూడా వాటి దాదాపు గంటకు పైగా కూడా అల్లు అర్జున్ తో చర్చలు కూడా జరిపిన నేపథ్యం కూడా గమనిస్తున్నాము. మరికొద్ది సేపట్లో అంటే 10 నుంచి 15 నిమిషాల మధ్యలోనే ఇక్కడికి అల్లు అర్జున్ కూడా చేరుకున్న నేపథ్యంలో చూస్తే మాత్రము ఎలాంటి అలజడి కాకుండా పోలీసులు రూపులు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇక్కడ ఇవ్వలేకుండా కావాల్సిన భద్రతా చర్యలు కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు పిఎస్ లోకి ఎవరు కూడా రావద్దని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కూడా కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. ఎందుకంటే దీనికి సంబంధించి అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభిమానులు ఎవరు కూడా ఇక్కడికి రావద్దు, వస్తే మాత్రము వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ప్రధానంగా ఇప్పటికే పోలీసులు కూడా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే అల్లు అర్జున్ అంటే మొన్న అరెస్ట్ చేసినప్పుడు పిఎస్ కి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అభిమానులు కూడా చేరుకున్నారు. కాబట్టి ఈసారి అభిమానులు చేరుకోకుండా అన్ని చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. పోలీసులు మాత్రము భారీ బలగాలను మోహరించారు. అయితే ఇదంతా చూస్తుంటే మాత్రము సంధ్యా థియేటర్ సంబంధించిన ఎపిసోడ్ లో అల్లు అర్జున్ మీడియాతో తనకు పర్మిషన్ ఉంది, అంతేకాకుండా ఏ పోలీస్ అధికారి కూడా వచ్చి తనను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేది మాత్రము చెప్పలేదు అనేది మొత్తము ఒక అల్లు అర్జున్ యొక్క ప్రెస్ మీట్ లో పెట్టిన వాటన్నిటిని కూడా పోలీసులు ఒక్కొక్కటి కూడా వివరణ కోరుతారు. పోలీసులు చెప్పినా కూడా మీరు వెళ్ళలేదు, కానీ దీనికి సంబంధించి ఎందుకు మీడియాతో అలా చెప్పారో దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని కూడా కలెక్ట్ చేయాలని మాత్రం ప్రధానంగా పోలీసులు ఇప్పటికే ఒక లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ యొక్క పోలీస్ సంబంధించిన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ లో అల్లు అర్జున్ కూడా ఇందులో వారికి యొక్క పోలీసులు అడిగిన ప్రశ్నలకు అన్నిటి కూడా సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే మాత్రము మరోసారి యొక్క నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము పూర్తిగా అంటే చిక్కడపల్లి సంబంధించి పోలీసు బలగాలు కూడా మోహరించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా
చిక్కటి అల్లు అర్జున్ ని చూడడానికి మాత్రము అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని సంబంధించిన సమాచారంతోనే పోలీసులు మాత్రం ఎవరిని కూడా రానివ్వలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రధానంగా ఈ యొక్క రోడ్డుకు సంబంధించి చూస్తే పోలీసులు అల్లు అర్జున్ వచ్చిన వెంటనే యొక్క వాహనాన్ని పోలీస్ స్టేషన్లకు నేరుగా వెళ్లేందుకు కూడా పోలీసులు ఒక రూట్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా వాహనాలను లోపలికి అలౌ చేయలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఇక్కడ సంబంధించిన పోలీస్ స్టేషన్ యొక్క రూటే అల్లు అర్జున్ ఇదే రూట్ లో వస్తున్నారు కాబట్టి ఇక్కడ పోలీసులు మాత్రము ఏ వాహనాలను లోపలికి అలో చేయడం కేవలం అల్లు అర్జున్ వచ్చిన వ్యక్తి వాహనాన్ని కూడా అలో చేస్తారు. అందులోనే మామ చంద్రశేఖర్ రెడ్డి, తండ్రి అల్లు అరవింద్తో పాటు అల్లు అర్జున్ ముగ్గురు కలిసి ఒకే కారులో వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ కారణాల నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా లీగల్ సంబంధించిన పూర్తిగా వారితో చర్చించిన తర్వాతనే ఇక్కడికి చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ మొత్తానికి చూస్తే పోలీస్ స్టేషన్ ముందు మాత్రము పోలీసులు భారీ బలగాలను మోహరించారు.